హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే మోటివేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయం మీతో షేర్ చేసుకుందామని నేను ఆన్ కెమెరా ముందుకొచ్చి చేస్తున్న ఫస్ట్ వీడియో ఇది. ఈ వీడియో వచ్చేసి ఎవరైతే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని ఎవరైతే యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయాలి, ఎవరైతే యూట్యూబ్లో కనిపించాలి అనే ఆలోచన ఉండి ఆన్ కెమెరా ముందుకొచ్చి మాట్లాడడానికి చాలామంది భయపడుతున్నారు. అలాంటి భయపడే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసమే ఈ వీడియో. ఈ వీడియోలోకి వెళ్ళడానికంటే ముందు ఒక 1 మినిట్ నా గురించి చెప్తాను. నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఒక 1.5 మంత్ అవుతుంది. దాదాపు ఒక 7, 8 వీడియోస్ వరకు అప్లోడ్ చేశాను. ఈ 7, 8 వీడియోస్ అప్లోడ్ చేశాను కానీ వ్యూస్ పెద్దగా రాలేదు. మోటివేషన్ అనే కాన్సెప్ట్ తీసుకొని వీడియోస్ చేయడం జరిగింది. మోటివేషన్ అనే కాన్సెప్ట్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే, నేను కూడా ఆన్ కెమెరా ముందుకు వచ్చే ఉద్దేశం నాకు లేదు. ఆన్ కెమెరా ముందుకు వచ్చేది ఉండదు. మోటివేషన్ అనే కాన్సెప్ట్కి ఒక 4 ఫోటోలు యాడ్ చేసి వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆన్ చేసి మన ఓన్ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటే సో వీడియో అప్లోడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే యూట్యూబ్లోనే చాలా వీడియోస్ కూడా అలా ఉన్నాయి. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లోనే ఫేమస్ యూట్యూబర్స్ అందరూ కూడా వాళ్ళు ఎక్కడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టట్లేదు, ఎక్కడా వాయిస్ ఓవర్ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేయట్లేదు. ఇలాంటి వాళ్ళు డైరెక్ట్గా ఏదైతే చెప్పాలనుకుంటున్నారో ఆన్ కెమెరా ముందుకు వచ్చి డైరెక్ట్గా మాట్లాడేస్తున్నారు, వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు. సో అలాంటి వీడియోస్కి చాలా వ్యూస్, చాలామంది సబ్స్క్రైబర్స్, ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు. సో అది నేను అబ్జర్వ్ చేసినప్పుడు నాకు కూడా అనిపించింది, ఎందుకు కెమెరా ముందుకు రాకూడదు, ఎందుకు కెమెరా ముందుకు వచ్చి మాట్లాడకూడదు, ఎందుకు మనకంటూ ఒక బ్రాండ్ ఏర్పరచుకోకూడదు అనే ఆలోచన విధానంతో నేను ఈ వీడియోలోకి ముందుకు వచ్చి మాట్లాడటం జరుగుతుంది. సో ముందుగా ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే, అసలు ఆ కెమెరా ముందుకు రావడానికి ఎందుకు భయపడాలి? ఫస్ట్ ఇదే క్వశ్చన్. అసలు కెమెరా ముందు రావడానికి ఎందుకు భయపడాలి? కెమెరా ముందుకు వచ్చి మాట్లాడాలంటే టెన్షన్ పడటం, నేను మాట్లాడేది సరిగా ఉందో లేదో, నేను సరిగా అందంగా లేను, నేను కెమెరా ముందుకు వస్తే అందరూ ఏమనుకుంటారో, ఇలాంటి ఒక అపోహలు చాలామందికి ఉంటాయి. ఎవ్వరు ఏమనుకోరండి. కెమెరా ముందుకు రండి, కెమెరా ముందుకు వచ్చి మాట్లాడండి. ఎందుకంటే చాలామంది యూట్యూబ్లో చెక్ చేసినప్పుడు చాలా దరిద్రంగా వీడియోలు చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఎక్కువ వ్యూస్, సబ్స్క్రైబర్స్, ఎక్కువ ఫాలోవర్స్ ఉంటున్నారు. సో మనం ఎంత మంచిగా నీట్గా కూర్చొని మోటివేషన్ అనే కాన్సెప్ట్ తీసుకొని ఒక మంచిగా ఒక విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కెమెరా ముందుకు వచ్చి మాట్లాడడానికి ఎందుకు భయం? సో భయపడాల్సిన అవసరం లేదు. కెమెరా ముందుకు వచ్చి మాట్లాడాలి. కెమెరా ముందుకు వచ్చి మాట్లాడినప్పుడే మనకు వ్యూస్ వస్తాయి అనే ఆలోచన ఉంది. అందుకనే నేను వీడియోస్లో కూడా నేను చాలామందికి ఇదే సజెస్ట్ చేస్తాను. ఏది చేయాలనుకుంటున్నారో మీరు కెమెరా ముందుకు వచ్చి చేయడానికి ప్రయత్నం చేయండి. ఆ ఫియర్ ఏదన్నా ఉంటే బంద్ చేయండి ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి జనం ఏమనుకుంటారో, మా వాళ్ళు ఏదన్నా అనుకుంటారేమో, మా బంధువులు ఏదన్నా అనుకుంటారేమో, నేను యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసిన మా ఫ్రెండ్స్ ఏదన్నా అనుకుంటారేమో, ఎలాంటి అపోహలు ఏం పెట్టుకోవద్దు. ఎవరో ఏదో అనుకుంటారని కూర్చుంటే నువ్వు అంతే, నీ పరిస్థితికి అంతే. సో అవన్నీ మీరేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అనుకునే వాళ్ళు ఎప్పుడూ అనుకుంటూనే ఉంటారు. సో అవన్నీ నువ్వు పట్టించుకొని నువ్వు ఏదైతే అనుకున్నావో అది నువ్వు ఆపుకోవాల్సిన అవసరం లేదు. నీ మైండ్లో ఏది ఉంది, నీ ఆలోచనలో ఏది ఉందో అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రజెంట్ చేసి యూట్యూబ్లో ఆన్ కెమెరా ముందుకు వచ్చి మాట్లాడడానికి ప్రయత్నం చేయి. ఎప్పుడైతే నువ్వు ముందుకు వచ్చి ఆన్ కెమెరా ముందుకు వచ్చి మాట్లాడతావో ఖచ్చితంగా నీకు వ్యూవర్స్ పెరుగుతారు, సబ్స్క్రైబర్స్ వస్తాయి. ఏదో ఒకరోజు సక్సెస్ అయితే ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ వీళ్ళు ఏమనుకుంటారనే ఆలోచన అసలు పెట్టుకోవద్దు. అది ఎప్పటికీ రాంగ్ ఆలోచన. అది ఎవరో ఏదో అనుకుంటారని మనం మన లైఫ్ని మనం స్పాయిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి నేను అందంగా లేనని ఫీల్ అవ్వడం. నువ్వు అందంగా లేకపోతే ఏంది, ఎవరికి వచ్చిన లాస్? సో అవసరం లేదు కదా. నువ్వు అందంగా ఉంటే ఏంది, లేకపోతే ఏంది. నీకంటే దరిద్రంగా ఉన్న వాళ్ళు చాలామంది యూట్యూబ్లోనే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు. వాళ్ళకే లక్షల్లో వ్యూస్, వేలల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో వాళ్ళు అలాంటి వాళ్ళు వీడియోస్ చేస్తున్నప్పుడు నీకేంటి? ఇప్పుడు నీకు కావాల్సింది అందం కాదు, నువ్వు మంచి కాన్సెప్ట్. నీ అందం చూసి నీకేం సబ్స్క్రైబ్ చేయరు. నువ్వు ఇచ్చే కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ వాళ్ళందరికీ ఉపయోగపడుతుందా లేదనే చూస్తారు చాలామంది. నీ కంటెంట్ నచ్చితే ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ చేస్తారు, యాక్సెప్ట్ చేస్తారు నిన్ను. నీ అందం చూసి చేయరు అక్కడ ఎవరు.
సో, అలాంటి ఆలోచన కూడా ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కొంతమంది కాన్ఫిడెన్స్ ఉండదు. వ్యూస్ రాకపోయేసరికి, సబ్‌స్క్రైబర్స్ రాకపోయేసరికి ఒక వీడియోకి 2 వీడియోస్ చేస్తారు. ఓ 10 వీడియోలు చేసేసరికి వ్యూస్ రావు, సబ్‌స్క్రైబర్స్ రావు. వెంటనే స్కిప్ చేసేస్తారు. వీడియోస్ అప్‌లోడ్ చేయడం బంద్ చేస్తారు. అలాంటి ఆలోచన కూడా పెట్టుకోవద్దు. కాన్ఫిడెంట్‌గా చెయ్యి. ఏది చేసినా కాన్ఫిడెంట్‌గా చెయ్యి. నీ వీడియో అందరికి నచ్చుతది అనే ఆలోచనతో చెయ్యి. ఒక వీడియో చేసిన వెంటనే ఇంకో వీడియో ఎట్లా చేయాలనే ప్రయత్నం చేయి. అంతే తప్ప ఎవరో ఏదో అనుకుంటారు, నేను అందంగా లేను, వాళ్ళు కామెంట్ చేస్తారు, ఇలాంటి ఆలోచనలేండి నువ్వేం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ నెగెటివ్ కామెంట్స్ వస్తూనే ఉంటాయి. నెగెటివ్ కామెంట్స్‌కి కూడా నువ్వు పాజిటివ్‌గా తీసుకునే ఆలోచన నీకుండాలి. ఎందుకంటే స్టార్టింగ్‌లో ఫేమస్ యూట్యూబర్స్ అందరూ కూడా చాలామంది నెగెటివ్ కామెంట్స్ ఎదుర్కొన్న వాళ్ళే. సో, ఎవ్వరు నిన్ను అందరూ యాక్సెప్ట్ చేయాలని లేదు. అందరూ నిన్ను రిజెక్ట్ చేయాలని కూడా ఉండదు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూట్యూబ్ ప్లాట్‌ఫామ్ అనేది అందరికి నచ్చాలని లేదు నువ్వు. కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. నెగెటివ్ కామెంట్స్ పెట్టుకో నేను. ఇబ్బందేముంది? చూసి అట్లా వదిలేసేయి. వాడు నెగెటివ్ కామెంట్స్ అందులో ఏదన్నా పాజిటివ్ ఉంటే తీసుకోవాలి. సో, వాడు నెగెటివ్ కామెంట్ చేశాడంటే అందులో నువ్వు ఏది నేను దాన్ని సరి చేసుకుంటే మంచిగుంటదనే ఆలోచనతోనే ముందుకు పాజిటివ్‌గా వెళ్ళిపోవాలి గానీ, అదే నెగెటివ్ కామెంట్స్ పెట్టారని చెప్పేసి నువ్వు వీడియోస్ చేయకుండా ఆగిపోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఈ మిస్టేక్స్ లేకుండా చేయాలి. వీడియో పర్ఫెక్ట్‌గా చేయాలి. పర్ఫెక్షన్‌గా నేను అందరికీ ఈ వీడియోని ఇవ్వాలి అనే ఆలోచన బంద్ చేయి ఫస్ట్. ఎవ్వరు పర్ఫెక్ట్‌గా ఇవ్వలేరు. ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియో ఎవరు అంత పర్ఫెక్షన్ రాదు. ఒక 10, 15 వీడియోలు చేసేంత వరకు కూడా నీకు పర్ఫెక్షన్ రాదు. ఎట్లొచ్చినా పర్లేదు వీడియో అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేయడమే. వీడియో పర్ఫెక్ట్‌గా చేసి అప్లోడ్ చేయాలి అనేదాకా వెయిట్ చేస్తే ఈలోపు చాలామంది నీకంటే కొన్ని వందల వేలల్లో రోజు యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ అవుతున్నాయి. సో, నువ్వు ఈ వరుసలో చాలా వెనకబడి ఉంటావు. సో, అది కూడా అర్థం చేసుకొని వీడియో పర్ఫెక్షన్ ఇవ్వాలనే ఆలోచన బంద్ చేయి. ఒక వీడియో, 2 వీడియోస్‌కి నీకు పర్ఫెక్షన్ ఏం రాదు. ఒక 10, 15 వీడియోలు చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా నీకు తెలిసిపోతది. నువ్వు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నావు, ఎక్కడ సరి చేసుకోవాలి, నీకు తెలుస్తాయి. అప్పుడు ఆటోమేటిక్ నీకు తెలియకుండా పర్ఫెక్షన్ వస్తది. నెక్స్ట్ వచ్చేసి కెమెరా ముందు మాట్లాడడానికి భయపడుతుంటారు. ఎలాంటి భయాలు ఏమొద్దు. కెమెరా ముందు మాట్లాడడానికి భయం ఎందుకు? ఇప్పుడు నలుగురు ముందు, ఒక 10 మంది ముందు, లేకపోతే ఒక 100 మంది ముందు నిన్ను వచ్చి మాట్లాడమంటే నువ్వు ఇబ్బంది పడాలా. కెమెరా ముందంటే నువ్వు ఒక్కడివే ఉంటావు. ఎవరు ఉండరు. కెమెరా ముందు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. ఇబ్బంది ఏం లేదు. ఎవరు లేరు కదా! ఎందుకు భయపడాలి ఇంకా? పైగా ఇప్పుడు వీడియో మేకర్ ఉంది. నువ్వు ఏదైనా మిస్టేక్ మాట్లాడితే దాని వరకు కట్ చేసేసేయి. నువ్వు మాట్లాడేది కరెక్ట్‌గా ఉన్నదే యాజ్ ఇట్ ఈస్‌గా కట్ చేసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ ఉంది కదా! నువ్వు తప్పు మాట్లాడితే ఏముంది అక్కడ? తప్పు మాట్లాడింది కట్ చేయి. సో, అలాంటి ఆలోచన కూడా ఏం పెట్టుకోవద్దు. నెక్స్ట్ నీ వీడియో చేసిన తర్వాత ఎప్పుడైతే వీడియోస్ చేస్తామో ఆ వీడియోస్‌ని వేరే వాళ్ళ వీడియోతో కంపేర్ చేసుకోవడం. ఫేమస్ యూట్యూబర్స్ వీడియోస్‌తో కంపేర్ చేస్తారు. అంత అవసరం ఏంటి? వాళ్ళు స్టార్టింగ్‌లో నీలాగే వచ్చినోళ్ళే కదా! వాళ్ళతో ఎందుకు కంపేర్ చేసుకోవాలా? వాళ్ళు ఫేమస్ అయ్యారు. ఈరోజు ఫేమస్ అయ్యారు. వాళ్ళు స్టార్టింగ్ స్టేజ్‌లో ఎట్లున్నారు? నీకంటే దారుణంగా ఉండుంటారు నాకు తెలిసి. కాబట్టి నువ్వు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని వీడియోస్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళు ఎన్నో వేల వీడియోస్ చేసి ఫేమస్ అయ్యారు. సో, అలాంటి వేల వీడియోస్ చేసిన వాళ్ళతోటి నువ్వు ఈరోజు ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియో చేసేటప్పుడు దానికి దీనికి కంపేర్ ఎట్లా చేసుకుంటావు? సో, వాళ్ళ వీడియోస్ చూసి నా వీడియో బాగలేదు, నేను సరిగ్గా చేయలేదు, ఇలాంటి ఆలోచనలు ఏమన్నా ఉంటే బంద్ చేసుకోండి. ఎందుకంటే నువ్వు చేస్తున్న కొద్దిగా ఆటోమేటిక్‌గా వాళ్ళకంటే ఎక్కువ ఇంకా నువ్వు మంచిగా మిరాకిల్ చేయగలుగుతావు. ఇంకా బాగా వాళ్ళకంటే బాగా మాట్లాడగలుగుతావు. వాళ్ళకంటే బాగా కంటెంట్ ప్రిపేర్ చేసుకోగలుగుతాం. కాబట్టి ఎప్పుడైనా సరే వాళ్ళతో పోల్చుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఫెయిల్ అవుతాననే భయం ఒకటి ఉంటుంది. అంటే వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు వ్యూస్ రావేమో, సబ్స్క్రైబర్స్ రావేమో, ఈ ఆలోచనే అవసరం లేదు. నువ్వు వీడియోస్ చెయ్యి ఫస్ట్, అప్లోడ్ చేయి, వ్యూస్ ఎందుకు రావో చూడు, ఆటోమేటిక్గా వస్తాయి. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నీ వీడియో ఒకటి నచ్చకపోవచ్చు, ఇద్దరికి నచ్చకపోవచ్చు, ముగ్గురికి నచ్చకపోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల మంది చూస్తుంటారు వీడియోస్. ఎవరికో ఒకరికి నీ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది.
అంటే ఒకళ్ళకి నచ్చితే సరిపోద్దా? చాలా మందికి నచ్చాలిగా. ఒకటి కాదు, 2 కాదు, ఒక 100 వీడియోలు చేయి. ఏదో ఒక వీడియో క్లిక్ అవుతది. ఆ వీడియో తీసుకొస్తది. మిగతా వీడియోస్ అన్నిటికి వ్యూస్ ఆ వీడియో తీసుకొస్తది. కాబట్టి నాకు వ్యూస్ రావని ఎప్పుడు భయపడొద్దు. సో, ఆ వీడియోస్ ఎప్పుడు రెగ్యులర్‌గా చేస్తూనే ఉండు. ఆటోమేటిక్‌గా వ్యూస్ అయ్యే వస్తాయి. సబ్‌స్క్రైబర్స్ అల్లే వస్తారు. నీకు తెలియకుండానే ఏదో ఒక వీడియో క్లిక్ అవుతది. ఏదో ఒక వీడియో నిన్ను ముందుకు తీసుకొస్తది. సో, నెక్స్ట్ వచ్చేసి వీడియోస్ చేయడం ఆపొద్దు. అట్‌లీస్ట్ వారానికి ఒక 2 వీడియోలు, 3 వీడియోలు అప్‌లోడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే వీడియోస్ రెగ్యులర్‌గా చేస్తుంటావో అది కంటిన్యూస్‌గా ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతుంటది. ఒక వీడియో కాకపోయినా ఒక వీడియో అయినా జనానికి నచ్చడానికి స్కోప్ ఉంటది. సో, వీటన్నిటిని ఆలోచించుకొని ఆన్ కెమెరా ముందుకొచ్చి మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. దీనికోసం నేను కొన్ని టిప్స్ చెప్తాను. ఆ టిప్స్ ఫాలో అవ్వండి. భయపడాల్సిన అవసరం లేదు. ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం ఎవడో ఏదో అనుకుంటాడనుకుంటే మనం అసలు వీడియోసే చేయలేము. కాబట్టి నువ్వు ఒక్కడివే. నువ్వేదైతే అనుకుంటున్నావో, ఏ కంటెంట్ అయితే నువ్వు ప్రిపేర్ అయ్యి, ఏదైతే ఏ కాన్సెప్ట్ తీసుకొని నువ్వు అంటే జనాలతో షేర్ చేసుకోవాలనుకుంటున్నావో, దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ప్రిపేర్ అవ్వు. ప్రిపేర్ అయ్యి ఆన్ కెమెరా ముందుకొచ్చి చెప్పు. అది తప్పో, రైటో ఇయన్నీ ఆలోచించొద్దు. తప్పైనా, రైట్ అని యూట్యూబ్ అయితే తీసుకుంటుంది కదా! ఒకవేళ అంతకు నువ్వు మిస్టేక్సే చేసావు. మిస్టేక్ చేసినప్పుడు ఎక్కడైతే మిస్టేక్ చేసావో దాని వరకు నువ్వు రిమూవ్ చేసేసుకో. వీడియో మేకర్ ఉంది కదా! సో, కాబట్టి నువ్వు తప్పు చేసినా, రైట్ చేసినా, ఏది చేసినా సరే యూట్యూబ్‌లో వీడియోస్ అప్‌లోడ్ చేయడం ఆపొద్దు. నువ్వెప్పుడైతే వీడియోస్ అప్‌లోడ్ చేస్తావో, అప్‌లోడ్ చేసే ముందు ఒక 2, 3 మినిట్స్ ప్రాక్టీస్ చేయి. ఇబ్బంది లేదు. ఒక 2, 3 మినిట్స్ ప్రాక్టీస్ చేసి వీడియో అప్‌లోడ్ చేయి. రెండోదొచ్చేసి నువ్వు అప్‌లోడ్ చేసే వీడియో పర్ఫెక్ట్‌గా ఉండాల్సిన అవసరం లేదు. తప్పులు వస్తూనే ఉంటాయి. అందులో మిస్టేక్స్ జరుగుతూనే ఉంటాయి. పట్టించుకోవద్దు. చిన్న చిన్న తప్పులు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వేదైతే చెప్పాలనుకుంటున్నావో దాన్ని చెప్పేసేయి. వీడియో అప్‌లోడ్ చేయి. వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. ఇదొకటి. అంటే నేను కొన్ని టిప్స్ చెప్తాను. ఆ టిప్స్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీ వీడియోస్ మంచి వ్యూస్ రావడానికి స్కోప్ ఉంటది. అదేంటంటే ఫస్ట్ నువ్వు వీడియోస్ అప్‌లోడ్ చేసే ముందు ఒక 2, 3 మినిట్స్ ప్రాక్టీస్ చేయండి. కెమెరా ముందు పెట్టుకొని ఆ వ్యూ యాంగిల్ చూసుకోండి. వ్యూస్ కరెక్ట్‌గా పెట్టుకున్నామా లేదా? సో, మన వాయిస్ కరెక్ట్‌గా వస్తుందా లేదా? ఇది కూడా గమనించండి. ఒక 2, 3 మినిట్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత వీడియో చేయడానికి ప్రయత్నం చేయండి. రెండోదొచ్చేసి నువ్వు చేసే వీడియో ఫస్ట్ వీడియో మిస్టేక్స్ లేకుండా చేయాలనే ఆలోచన పెట్టుకోవద్దు. మిస్టేక్స్ వస్తూనే ఉంటాయి. నువ్వు పట్టించుకోవద్దు. తప్పులన్నాక సహజం. అందరు వీడియోలు అంత పర్ఫెక్ట్‌గా చేసేవాళ్ళు ఎవరున్నారు? సో, వాళ్ళు ఎక్కడైతే మిస్టేక్ చేశారో దాన్ని రిమూవ్ చేసుకుంటూ మంచిగా చేసిన దాన్ని యాడ్ చేసుకొని వీడియోస్ అప్‌లోడ్ చేసుకుంటున్నారు. మీరు కూడా అట్లే చేయడానికి ప్రయత్నం చేయండి. సో, అదొకటి. ఎప్పుడూ వీడియోస్ చేస్తూనే ఉండు. అంటే వారానికి ఒక 2, 3 వీడియోస్ అప్‌లోడ్ చేయడానికి ప్రయత్నం చేయి. సో, నువ్వు వీడియోస్ అప్‌లోడ్ చేసిన తర్వాత వేరే వాళ్ళతో పోల్చుకోవద్దు. ఎవరు ఇండివిడ్యువాలిటీ వాళ్ళకుంటది. వాడికుండేది వాడికుంటే మనకుండేది మనకుంటది. సో, కొంతమంది నీ వీడియోస్ నచ్చేవాళ్ళు చాలామందుంటారు. సో, ఎవరి కోసమో నువ్వు వీడియోస్ చేయకుండా ఆగిపోయి, ఎవరో ఏదో అనుకుంటారని నువ్వు వీడియోస్ చేయకుండా బంద్ చేస్తే ఇక నీ పరిస్థితి అంతే ఉంటది. నువ్వెక్కడున్నోడివి అక్కడే ఆగిపోతావు. నీ డెవలప్‌మెంట్ నువ్వే ఆపుకున్నట్టు అయితది. కాబట్టి వీడియోస్ చేయడానికి ప్రయత్నం చేయండి. భయపడొద్దు. మిస్టేక్స్ అన్నాక సహజంగా వస్తూనే ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని పట్టించుకోకుండా వీడియోస్ అప్‌లోడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ వీడియో నచ్చిందని నేను ఆశిస్తున్నాను మీ అందరికీ. ఒకవేళ వీడియోలో ఏదైనా తప్పుగా మాట్లాడుంటే దయచేసి క్షమించండి. నెక్స్ట్ చాలా ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసుకున్నాను. సో, చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది ఆ వీడియో. నేను ఇప్పుడు ఇది ఎట్లయితే న్యాచురల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానో అది కూడా అలాగే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఎవ్వరు దయచేసి ఆ వీడియో అంటే ఈ వీడియో కంటే కూడా చాలా బాగుంటుంది ఆ వీడియో. అంటే ఇది ఫస్ట్ వీడియో కాబట్టి ఆన్ కెమెరా ఇట్లుంది. సెకండ్ వీడియో చాలా బెటర్‌మెంట్ ఇస్తాను. అది డిఫరెంట్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ మ్యాక్సిమం చాలామందికి నచ్చుతుంది. సో, ఆ వీడియో మిస్ అవ్వద్దు. ఇది రేపు ఎల్లుండిలో నేను అప్‌లోడ్ చేస్తాను ఆ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ మీరు చూద్దాం అనుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్.
నేను ఏదైతే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తానో అది మీకు నోటిఫికేషన్గా మీకు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆల్ సపోర్ట్.